హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ తెలుగుకి సంబంధించిన బిట్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదండి. సో అందులో భాగంగా 1 to 6th లెసన్స్ ఏవైతే ఉన్నాయో 1 to 6 లెసన్స్ యొక్క బిట్స్ అనేవి ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో వీడియో అనేది ఎక్కువ లెంతీ అయిపోతుందని చెప్పి మిగతా లెసన్స్ అనేవి సెకండ్ పార్ట్లో డిస్కస్ చేస్తామని ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. సో ఇది మనకి సెకండ్ పార్ట్ అనమాట. 6th క్లాస్ తెలుగు బిట్స్కి సంబంధించి సెకండ్ పార్ట్. ఇందులో 7 to 12 లెసన్స్ యొక్క బిట్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్, టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. అక్కడ మీకు ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. సో మమకారం అనే లెసన్లో ఉన్న బిట్స్ కనుక చూసినట్టయితే, చిలుకూరి దేవపుత్ర గారు రచించిన పంచమం అనేది ఒక నాటకం, నవల, కథల సంకలనం, కథా సంపుటం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నవల అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రస్తుత పాఠ్యభాగం మమకారం అనేది దేవపుత్ర గారి ఏ రచన నుండి తీసుకోబడింది? బంది, వంకర టింకర, 6 గ్లాసులు, చివరి మనిషి. థర్డ్ వన్ 6 గ్లాసులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కన్నుల పండుగ అనేది ఒక సామెత, జాతీయం, సొంత వాక్యం, అర్ధ సందర్భం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాతీయం. ఒడలి నిండా కన్నులు ఉండేవారు ఎవరు? ఒడలి నిండా కన్నులు ఉండేవారు ఎవరు? సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, శివుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రుడు. ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది? శ్రీకాకుళం, అమరావతి, తిరుపతి, భీమవరం. ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీకాకుళం. నేను వల్లభని నా భాష తెలుగు అని ప్రకటించింది ఎవరు? రాజరాజ నరేంద్రుడు, పాల్కురికి సోమనాథుడు, నన్నయ్య, శ్రీకృష్ణదేవరాయలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. మమకారం పాఠంలో రాయబడిన మాండలికం ఏది? గుంటూరు, గోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాయలసీమ. మన సంస్కృతికి మన జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది అని రచయిత దేని గురించి వివరించాడు? మన భాష, బంధుత్వాలు, ఆస్తిపాస్తులు, చరిత్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మన భాష. పద్మ నిద్ర లేచి స్నానం చేసి బయటకు వెళ్ళింది. ఇది ఏ రకమైన వాక్యం? సామాన్య, ప్రత్యక్ష, పరోక్ష, సంశ్లిష్ట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంశ్లిష్ట వాక్యం. ఎందుకంటే ఇందులో 2 అసమాపక క్రియలు, ఒక సమాపక క్రియ ఉన్నది. సో ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు, ఒక సమాపక క్రియ ఉంటే వాటిని సంశ్లిష్ట వాక్యాల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. తేట తెల్లం అనే పదానికి అర్థం రాయండి. పూర్తిగా అర్థం కావడం, నిజం తెలియదా, నూతన విషయం కనుగొనడం. తేట తెల్లం అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్తిగా అర్థం కావడం. బాపు రమణ జీవితాంతం ఒద్దికగా ఉన్నారు. పై వాక్యంలో ఒద్దిక అనే పదానికి గల అర్థం ఏంటి అని అడుగుతున్నారు. స్నేహితులుగా, అనుకూలంగా, రచయితులుగా, కవులుగా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుకూలంగా. ఈ క్రింది వాణిలో ఆత్మశాంత పదాన్ని గుర్తించండి. మామవని ఇంకెప్పుడు సమాధానమిస్తూ తమలిద్దరు. ఆత్మశాంత పదాన్ని గుర్తించండి అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంకెప్పుడు. నాకు తెలుసు నువ్వు రాజు మామవని. ఈ వాక్యం ఏ రూపంలో ఉంది? పరోక్ష కథనం, ప్రత్యక్ష కథనం, కర్తరి రూపం, కర్మణి రూపం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ప్రత్యక్ష కథనం. మమకారం పాఠంలో ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత అనే ప్రకటన ఎక్కడి నుండి వెలువడింది? అమరావతి, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమరావతి. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిస్తే
ముగిసే వాక్యాన్ని ఏమంటారు? సంశ్లిష్ట వాక్యం, సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, కర్తరి వాక్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామాన్య వాక్యం. సామాన్య వాక్యంలో సమాపక క్రియ అనేది ఒకటే ఉంటుంది. నెక్స్ట్, మమకారం పాఠ్యభాగ ప్రధాన ఉద్దేశం ఏంటి? మాతృభాష గొప్పతనాన్ని తెలపడం, తల్లిదండ్రులపై మమకారం కలిగి ఉండాలని తెలపడం, చదువు పట్ల అభిరుచి కలిగించడం, దేశభక్తిని కలిగించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, మాతృభాష గొప్పతనాన్ని తెలపడం. మమకారం పాఠ్యాంశంలో చెప్పబడిన ఈ క్రింది పదాలు ఎవరి మధ్య సాగుతాయని కవి పేర్కొన్నాడు? పిల్లలు కేరింతలు, బావ బావమరుదులు, వెక్కిరింతలు జాంతనలు, సరసాలు వ్యాసాలు భార్యాభర్తలు, అన్న చెల్లెళ్ళు ఆప్యాయత అనుబంధం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సరసాలు వ్యాసాలు భార్యాభర్తలు. రచయిత వాళ్ళ అత్తవారింట్లో అంతకు ముందు కన్నా ప్రస్తుతం గంభీరమైన వాతావరణం కనిపిస్తుందని చెప్పాడు. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రచయిత అన్నారు అని అంటున్నారు? ఇంతకుముందు మాదిరి సంబోధన లేకపోవడం, వేరు కుటుంబాలు ఏర్పరచుకోవడం, కుటుంబ పెద్ద అనారోగ్య పాలవ్వడం, ఆదాయం తగ్గి అప్పుల పాలవ్వడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, ఇంతకు ముందులాగా సంబోధనలు లేకపోవడం. అమ్మ ఉత్తరంలో తన ఉత్తరంలో ఉల్లేలిస్తుంది అని ఎవరి గురించి తెలిపింది? ధనలక్ష్మి, ఉద్యోగలక్ష్మి, చదువుల సరస్వతి, ధైర్యలక్ష్మి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ఉద్యోగలక్ష్మి. ఉత్తరం రాసిన తల్లి తనకి ఎంతమంది కూతుర్లను వివరించింది? 4, 3, 2, 6. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4. సో అవి మనకి 7th లెసన్లో ఉన్న బిట్స్ అన్నమాట. నెక్స్ట్ 8th లెసన్ కనుక చూసుకుంటే మేలుకొలుపు. కుసుమధర్మ కవి రచించిన శతకం ఏది? కుసుమధర్మన్న కవి రచించిన శతకం హరిజన శతకం, గిరిజన శతకం, మాస్వామి శతకం, పిల్లి శతకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, హరిజన శతకం. వెలది అనే పదానికి గల పర్యాయ పదాలు గుర్తించండి అన్నాడు. వెల, ధర, స్త్రీ, ఇంతి, ధనం, సొమ్ము, సంతోషం, ఆనందం. స్త్రీ, ఇంతి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అత్వసంధి బహుళకం కాబట్టి ఎన్ని రకాలుగా సంధి వస్తుంది? 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 రకాలు. ఒకానొక అనే పదం ఒక అని వచ్చింది. ఇది బహుళంలో ఏ రూపం కిందకు వస్తుంది? నిషేధం, వికల్పం, అన్యవిధం, బహువిధం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్యవిధం. రథము పదానికి వికృతి పదం రాయండి. రథము, రథము, అరథము, రథనము. రథము అనే పదానికి వికృతి పదం అరథము అనేది అవుతుంది. భరతమాతను కవి ఏ వృక్షంతో పోల్చాడు? రావి, పారిజాతం, తులసి, గంధం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పారిజాతం. ఈ క్రింది వానిలో కుసుమధర్మన్న గారి రచన కానిదేది? నిమ్మజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, తెల్లదొరతనం, మాకొద్ది నల్లదొరతనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెల్లదొరతనం అనేది కుసుమధర్మన్న గారి రచన కాదు. ధర్మానికి అడ్డుపడే మదత్రయంగా కవి చెప్పిన వాటిలో లేనిది? విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం, భాషాగర్వం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాషాగర్వం. ఏ బడబాగ్ని చల్లారేదాకా స్వరాజ్య రథాన్ని ధైర్యంతో నడపాలని కవి పేర్కొన్నాడు? ప్రజల కన్నీరు, అంటరానితనం, జాతి భేదాలు, ప్రాంతీయ అసమానతలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంటరానితనం. కవి తన రచనల్లో ఈ వీరుని యొక్క గొప్పతనాన్ని తెలిపాడు? శివాజీ, అల్లూరి సీతారామరాజు, శ్రీకృష్ణదేవరాయలు, అశోకుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. దేనికోసం ప్రాణాలు విడవడం సైతం ద్రోహం కాదని కవి పేర్కొన్నాడు? ధర్మం, న్యాయం, సత్యం, హక్కులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హక్కులు. పాపపుణ్యాలు ఈ పదానికి విగ్రహ వాక్యం?
రాయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, పాపమును పుణ్యమును. సురేష్ గుడికి వెళ్ళాడు. ఇది ఏ రకమైన వాక్యం? సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట, కర్తరి. సామాన్య వాక్యం. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు? సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట, ప్రత్యక్ష వాక్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామాన్య వాక్యం. కవి తన కవిత్వాన్ని ఎవరికి అంకితం చేస్తారని పేర్కొన్నారు? హక్కుల కోసం పోరాడేవారికి, ఇతరుల ధనాన్ని, గౌరవాన్ని నాశనం చేసి బతకడం పాపం అనేవారికి, దేశానికి శాంతి కలిగేలాగా పనిచేసేవారికి, దేశంలోని రైతులకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, దేశానికి శాంతి కలిగేలా పనిచేసేవారికి. కవి స్వాతంత్ర పోరాటం ఎక్కడి వరకు కొనసాగాలని ఆశించాడు? అధికార మార్పు, బ్రిటిష్ వారు దేశం వదిలి వెళ్ళే వరకు, అసమానతలు అంతమయ్యే వరకు, రాజకీయ సుస్థిరత సాధించడం వరకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, అసమానతలు అంతమయ్యే వరకు. అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యాన్ని ఎవరి నుంచి స్ఫూర్తి పొందారు? కుసుమధర్మన్న గారు. కందుకూరు వీరేశలింగం, రఘుపతి వెంకయ్యనాయుడు, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా ఫులే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంబేద్కర్. దేశభక్తి కలిగి ఉండాలి, దేశభక్తితో జీవించాలి. ఈ సామాన్య వాక్యాలు కలిపి సంశ్లిష్ట వాక్యాలుగా రాయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్, దేశభక్తి కలిగి దేశభక్తితో జీవించాలి. సారీ, సంశ్లిష్ట వాక్యాలుగా రాయమన్నాడు కదా. దేశభక్తి కలిగి జీవించాలి అని వస్తుంది. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. దుర్భరం, పనికిరాని. అఘం, పుణ్యం. రణం, యుద్ధం. సన్నుత్తం, పొగడ్త. సరికాని జతను గుర్తించమన్నాడు. సెకండ్ వన్, అఘం, పుణ్యం. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. దేశభక్తిని కలిగి జీవించాలి, భూతకాలపు అసమాపక క్రియావాక్యం. హక్కుల కోసం పోరాడితే సాధించవచ్చు, వర్తమాన కాలపు అసమాపక క్రియావాక్యం. భారతమాత నవ్వుతూ నవ్విస్తూ ఉంది, వర్తమాన కాలపు అసమాపక క్రియ. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, తద్ధర్మకాల క్రియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సరికాని వాక్యాన్ని అడిగాడు. సో సెకండ్ వన్, హక్కుల కోసం పోరాడితే సాధించవచ్చు అనేది వర్తమాన కాలపు అసమాపక క్రియ అన్నారు, కానీ అది తప్పు. సరికాని జతను గుర్తించండి అన్నాడు. మున్నీరు అంటే నది, ఏరు. దిక్కు అంటే దిశ, ఆశ. పాతకము, దురితము, పాపము. పొలతి, నారి, రమ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మున్నీరు అంటే నది, ఏరు. మున్నీరు అంటే నది, ఏరు అనేది కాదు, సో అది సరికాదనమాట. పుంగవము అనే పదానికి అర్థం రాయండి. నాగలి, ట్రాక్టర్, ఎద్దు, మడక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 1913. తెలుగు వచనాన్ని సానపట్టిన రచయిత అని ఎవరికి పేరు? జీవి చలం, వేమన, శ్రీశ్రీ, ఆరుద్ర. జీవి చలం కరెక్ట్ ఆన్సర్. బిడ్డల శిక్షణ అనే పుస్తకం రచించింది ఎవరు? తాపీ ధర్మారావు, జీవి చలం, ఠాగూర్, కుసుమధర్మన్న. జీవి చలం అనేది కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో ఠాగూర్కి సంబంధించి సరికానిది గుర్తించండి. చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త, ఉపాధ్యాయుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపాధ్యాయుడు. సో సరికానిది అన్నాడు కాబట్టి ఉపాధ్యాయుడు. చలం రచనల్లో ప్రధాన అంశంగా దీనిని పేర్కొంటారు. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, ప్రకృతి ఆరాధన, దేశభక్తి, నైతిక విలువలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం.
రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ భాషలో రచనలు చేశారు? బెంగాలీ ఇంగ్లీష్, బెంగాలీ సంస్కృతం, సంస్కృతం ఇంగ్లీష్, బెంగాలీ తెలుగు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ బెంగాలీ ఇంగ్లీష్. సంసారపు గోడ ఈ పదంలో ఏ సంధి దాగుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పుంపవాదేశ సంధి. కవి తన రచనలో నిర్జీవమైన ఆచారపు ఎడారుల్లో ఏది ఇంకిపోతుందని చూడాలని కోరుకున్నాడు? పరిపూర్ణత, స్వచ్ఛమైన బుద్ధి, స్వేచ్ఛ, జ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వచ్ఛమైన బుద్ధి. ఇవి మనకి 8th లెసన్లో ఉన్న బిట్స్. దాదాపు 30 బిట్స్ అనేవి మనం డిస్కస్ చేసామండి. నెక్స్ట్ మనం ధర్మ నిర్ణయం అనే టాపిక్లో ఉన్న బిట్స్ అయితే చూద్దాము. ఇందులో దాదాపు 20 బిట్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఆంధ్ర ప్రశస్తి అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? విశ్వనాథ సత్యనారాయణ, శ్రీరంగం శ్రీనివాసరావు, సి నారాయణ రెడ్డి, దాశరథి కృష్ణమూర్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ. కృష్ణమూర్తి రాకుమారుడు ఎంత ఇచ్చి అరేబియా దేశ గుర్రాలను కొన్నాడు? ఇక్కడ తప్పు పడిందండి. రాకుమారుడు ఎంత ఇచ్చి అరేబియా దేశ గుర్రాలను కొన్నాడు? 10,000 వెండి నాణాలు, 10,000 వజ్రాలను, 10 కిలోల బంగారం, 10,000 సువర్ణ నాణాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 10,000 సువర్ణ నాణాలు. అసువులు బాయడం అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? మరణించడం, గాయపడడం, అనారోగ్య పాలవడం, ఆపదలోకి నెట్టబడడం. మరణించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యాగంటి క్షేత్రంలో గల శివునికి గల పేరేమిటి? ఉమామహేశ్వరుడు, ఉమాశంకరుడు, దుర్గా మల్లేశ్వరుడు, పశుపతి. ఉమామహేశ్వరుడు అనేది కరెక్ట్ ఆన్సర్. హయము అనే పదానికి పర్యాయ పదాలు రాయండి. ఆవు, గోవు, ఎద్దు, వృషభము, గుర్రం, అశ్వం, గాడిద, గార్ధబము. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే గుర్రం, అశ్వం. గుర్రం, అశ్వం అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జతను గుర్తించండి. ఆజ్ఞ ఆన, కుమారుడు కొమరుడు, రథం అరథం, సుఖము సొఖము. సరికానిది గుర్తించమన్నాడు. లాస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. తేరు అనే పదానికి అర్థం రాయండి. సింహాసనం, రథం, పీఠము, ఆసనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రథం. ధర్మ నిర్ణయం పాఠంలో ప్రభు మాధవ్ వర్మకు సంబంధించిన అంశం గురించి రాయండి. ప్రజానురంజకుడు, ఆపన్నుల పాలిట పారిజాత వృక్షం, ఆశ్రిత వత్సలుడు, ధర్మబుద్ధి. సంబంధించని అంశం అన్నాడు. ఆపన్నుల పాలిట పారిజాత వృక్షం అనేది సంబంధించింది. ఆ సమయంలో శోకదేవతలాగా ఒక వృద్ధురాలు సభలోకి ప్రవేశించింది. ఈ వాక్యంలో ఉన్న అలంకార ఉపమానం ఏది? ఉపమానం అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి శోకదేవత. యాగంటి ఆలయం వెలుపల ఉన్న పుష్కరిణి పేరేమిటి? వాల్మీకి పుష్కరిణి, అగస్త్య పుష్కరిణి, భరద్వాజ పుష్కరిణి, దేవేంద్ర పుష్కరిణి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అగస్త్య పుష్కరిణి. ఈ క్రింది వానిలో అవ్యయం గుర్తించండి. సీత, బాగుంది, అవ్వ, అబ్బా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అబ్బా. నలుగురు వచ్చి వెళ్ళారు. ఇది ఏ రకమైన వాక్యము గుర్తించండి. సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట, కర్తరి వాక్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంక్లిష్ట వాక్యం. క్రింది వాటిలో ప్రభు మాధవ్ వర్మ తన కుమారుడి గురించి పలికిన మాటల్లో సరైన అంశాన్ని గుర్తించండి.
నేను నా ఏకైక కుమారుని గురించి బాధపడుతున్నాను, కానీ ధర్మ నిర్ణయం గురించి విచారించడం లేదు. నేను ధర్మ నిర్ణయం గురించి బాధపడుతున్నాను, కుమారుడు గురించి విచారించడం లేదు. నేను ధర్మ నిర్ణయం గురించి నా కుమారుడు గురించి బాధపడడం లేదు. నేను ధర్మ నిర్ణయం నా కుమారుడు గురించి బాధపడడం లేదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే సరి అయిన అంశాన్ని గుర్తించండి అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అన్నమాట. ఫస్ట్ వన్ అనేది సరైన అంశం. యాగంటి క్షేత్రానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. కర్నూలు జిల్లాలో నల్లమల కొండల్లో ఉంది. శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. పార్వతీ పరమేశ్వరులు విగ్రహ రూపంలో కనిపిస్తారు. ఇక్కడ నంది విగ్రహం రోజు రోజుకి పెరుగుతుంది. సరికానిది అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, లింగ రూపంలో దర్శనమిస్తాడు అనేది సరికాదు. యాగంటి గుహలలో రచనలు చేసిన గొప్ప కవి తాళ్ళపాక అన్నమాచార్యుడు, పోతులూరి వీరబ్రహ్మం, తాళ్ళపాక తిమ్మక్క. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోతులూరి వీరబ్రహ్మం గారు. సంయుక్త వాక్యానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఇందులో అన్ని ఉపవాక్యాలే, ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే, కాబట్టి, కానీ మరియు వంటి పదాలు ఉంటాయి. రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. సరికాని అంశాన్ని అడిగాడు. ఇందులో అన్ని ఉపవాక్యాలే అనేది సరికాదు. ధర్మ నిర్ణయం పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభు మాధవ్ వర్మ ధర్మ నిరతిని తెలియజేయడం, పుత్ర ప్రేమను తెలియజేయడం, రాజ్యాకాంక్షను తెలపడం, దాన ధర్మాలను తెలపడం. మాధవ వర్మ ధర్మ నిరతిని తెలియజేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో పైన మేబీ ఆప్షన్ అనేది ఇక్కడ రాంగ్ పడినట్టుందండి. సో ఆప్షన్ సెకండ్ అనేది కరెక్ట్ అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే నేరము శిక్ష పాఠంలోని సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన హీరో ఎవరు? జాన్ వెన్, జేమ్స్ బాండ్, జాన్ ప్రయర్సన్, జాకీ చాన్. జాన్ వేన్ అని పడింది. సో ఇక్కడ కూడా మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. ఒకసారి చూడండి. నాతో నిజం చెప్పేందుకు ధైర్యం లేదు. ఈ ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంలోకి మార్చండి. నాతో నిజం చెప్పేందుకు ధైర్యం లేదు. తనతో నిజం చెప్పేందుకు ధైర్యం ఉంది. తనతో నిజం చెప్పేందుకు ధైర్యం లేదు. నాతో నిజం చెప్పినందుకు ధైర్యం లేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ వన్, తనతో నిజం చెప్పేందుకు ధైర్యం లేదు. శక్తి పదానికి వికృతి రూపం రాయండి. శకతి, శక్తి, సత్తువ, సత్తువ, షత్తువ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, సత్తువ అనేది అవుతుంది. ఇది మనకి 9th లెసన్లో ఉన్న బిట్స్ అయితే మనం డిస్కస్ చేసాము, 20 బిట్స్. నెక్స్ట్ మనకి 10th లెసన్ త్రిజట స్వప్నంలో ఉన్న బిట్స్ అయితే చూద్దాము. రచయిత్రి ఆతుకూరి మొల్ల ఏ జిల్లాలో జన్మించింది? చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కడప. త్రిజట స్వప్నం అనే పాఠం మొల్ల రాసిన రామాయణం ఏ కాండ నుండి గ్రహింపబడింది? బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, సుందరకాండ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సుందరకాండ. మొల్ల రామాయణంలో గద్య పద్యాల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 871. త్రిజట ఎవరి కుమార్తె? రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విభీషణుడు. ఆ, ఈ, ఊ అరులకు అవే వర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా వచ్చేది ఏది? పూర్ణం, ఐత్వం, దీర్ఘం, ఓత్వం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీర్ఘం. త్రిజట తన స్వప్నంలో రాముడు ఏం ఎక్కి వస్తున్నాడని తెలిపింది? హంస పల్లకి, తెల్లని అశ్వం, గుర్రాల రథం, మదించిన ఏనుగు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మదించిన ఏనుగు. శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపు దేవిగాన
శుభసూచకముల్ పై పద్యంలో ఏ అలంకారం ఉంది? ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష, రూపక, అతిశయోక్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూపక అలంకారం. తనుజ కాంతులు పదానికి అర్థం రాయండి. దేవతా స్త్రీలు, రాక్షస స్త్రీలు, రావణుని చెలికత్తెలు, వానర సమూహం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాక్షస స్త్రీలు. వేగంగా, గొప్పగా అనే పదానికి అర్థం రాయండి. అదరి, సుంబత్, ఇమ్ముగా, ఉరుగతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాస్ట్ వన్, ఉరుగతి. ఈ క్రింది వాణిలో ఊ అనే సవర్ణం కలవడం వల్ల ఏర్పడిన సంధి పదాన్ని గుర్తించండి. దేవాలయం, కోటీశ్వరుడు, వధూపేతుడు, కవీంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వధూపేతుడు. ఈశ్వరుడు పదానికి వికృతి పదం రాయండి. శివుడు, శంకరుడు, ఈశ్వరుడు, ఈశ్వరుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఈశ్వరుడు. ఎలిమి అనే పదానికి సరైన పర్యాయ పదాలు గుర్తించండి. ఎలిమి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాగరం, సముద్రం అనేవి వస్తాయి. శుద్ధాంతము అనే పదానికి సరైన వాక్య అర్థాన్ని రాయండి. రాణివాసము, అంతఃపురము, రాజస్థానం, రాజమందిరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంతఃపురము. కఠినోక్తులు పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. కఠిన ప్లస్ ఉక్తులు, కఠినో ప్లస్ ఉక్తులు, కఠిన ప్లస్ ఉక్తులు, కఠినోక్తు ప్లస్ లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, కఠిన ప్లస్ ఉక్తులు గుణసంధి. మీరు కఠినంగా మాట్లాడకండి, మీరు కోపంగా మాట్లాడకండి. పై రెండు వాక్యాలను కలిపి సంయుక్త వాక్యంగా రాయండి అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ వన్, మీరు కఠినంగా కోపంగా మాట్లాడకండి అనేది వస్తుంది. పిచ్చుక నేర్పిన పాఠం ఏ అంశాన్ని ప్రధానంగా విద్యార్థులకు నేర్పుతుంది? నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, ధర్మనీతి, పక్షులపై అవగాహన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యక్తిత్వ వికాసం. తలడిల్లిపోవడం అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? ఆనందపడడం, ఆకలితో ఉండడం, విపరీతమైన బాధపడడం, నిరుత్సాహపడడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, విపరీతమైన బాధపడడం. కనువిప్పు అనేది వ్యాకరణ పరిభాషలో ఏ అంశానికి చెందినది? సొంత వాక్యం, జాతీయం, సామెత, అర్థ సందర్భం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాతీయం. కనువిప్పు అనేది ఒక జాతీయం. జ్ఞాని యువకుడిని ఏ పిచ్చుగ్గా ఉండాలని హితబోధ చేశాడు? కాలు విరిగిన పిచ్చుక, ఆహారం సముపార్జన చేసుకున్న పిచ్చుక, ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తున్న పిచ్చుక, పంజరంలో ఉన్న పిచ్చుక. సెకండ్ వన్, ఆహారం సముపార్జన చేసుకున్న పిచ్చుక. కరెక్ట్ ఆన్సర్. అక్కడ నీవు జీవితంలో స్థిరపడాలి. ఇది ఏ రకమైన వాక్యం? సంశ్లిష్ట వాక్యం, ఆశీర్వాదక వాక్యం, సంయుక్త ఆశీర్వాదక వాక్యం, ఛేదార్థక ఆశీర్వాదక వాక్యం. సో ఇక్కడ ఆప్షన్ అనేది మిస్ అయింది. సామాన్య ఆశీర్వాదక వాక్యం అనే ఆప్షన్ ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ అది సామాన్య ఆశీర్వాదక వాక్యం. సో ఇవి మనకి 10th లెసన్లో ఉన్న బిట్స్ అయితే ఇప్పుడు మనం 11th లెసన్లో ఉన్న బిట్స్ని డిస్కస్ చేద్దాము. డూడు బసవన్న అనే టాపిక్లోని రావురి భరద్వాజ్ రాసిన విమల అనేది ఒక కథ, నవల, నాటకం, కథానిక. సో విమల అనేది ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కథ. రావురి భరద్వాజ్ గారు రచించిన పిల్లల కథల సంఖ్య ఎంత? 34, 43, 53, 35.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 43. త్రిలోదకాలు ఇవ్వడం అంటే అర్థం ఏమిటి? మరిచిపోవడం, ఆపివేయడం, ప్రారంభించడం, మధ్యలో వదిలేయడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆపివేయడం. గంగిరెద్దులాట ఏ దేవునితో ముడిపడి ఉన్నది? విష్ణువు, శివుడు, బ్రహ్మ, కృష్ణుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విష్ణువు. గంగిరెద్దులాటలో ఒక్కో ఎద్దు చేత మోలి చేయించి మోగించే డోలుకు ఏమని పేరు? శివడోలు, నందడోలు, రామడోలు, నారదడోలు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే రామడోలు. బసవయ్య పదానికి సమానార్థక పదాన్ని గుర్తించండి. గోవు, ధేనువు, వృషభం, పాదపం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ వృషభం. గుణసంధిలో సంధి జరిగినప్పుడు పరపదం మొదటి అచ్చుగా ఉండేవేవి? కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే థర్డ్ వన్ ఈ, ఊ, అరు. రావూరి భరద్వాజ్ గారి రచనలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. అపరిచితులు కథా సంపుటం, కీలుగుర్రం పిల్లల కథ, కరిమ్రింగిన వెలగపండు కథా సంకలనం, ఉడుతమ్మ ఉపదేశం పిల్లల కథలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కరిమ్రింగిన వెలగపండు అనేది కథా సంకలనం అనేది సరికాని జత. రావూరి భరద్వాజ్ గారు పొందని పురస్కారాన్ని గుర్తించండి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, కళా ప్రపూర్ణ, కళారత్న, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం. నెక్స్ట్ రావూరి భరద్వాజ్ గారి పాకుడురాల నవలకు లభించిన దేశ అత్యున్నత పురస్కారం. దాదాసాహెబ్ ఫాల్కే జ్ఞాన్పీఠ్, ఠాగూర్ కవితా పురస్కారం, పద్మశ్రీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞాన్పీఠ్ అవార్డు. ప్రస్తుత పాఠ్యభాగం ఎక్కడి నుండి గ్రహించబడింది? జీవన సమరం, జలప్రలయం, అపరిచితులు, పాకుడురాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీవన సమరం. రచనా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డులకు సంబంధించి క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి. విశ్వనాథ్ సత్యనారాయణ, శ్రీరంగం శ్రీనివాసరావు, సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. ఎందుకంటే మిగిలిన ముగ్గురికి కూడా మనకి జ్ఞాన్పీఠ్ అవార్డులు అనేవి రావడం జరిగింది. సో భిన్నమైన వారిని గుర్తించమన్నారంటే ఇతను శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఈ క్రింది వానిలో ద్విగు సమాస పదాలన్నీ గుర్తించండి. కాళ్ళు, చేతులు, అందచందాలు, అన్నదమ్ములు, 5 పిల్లలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 5 పిల్లలు. లాస్ట్ వన్ అనేది ద్విగు సమాసం కిందకు వస్తుంది. డూడు బసవన్న పాఠంలో బసవయ్య గంగిరెద్దు ఆటలో ఏం చేశాడు? శృతి పోయడం, గంగిరెద్దును ఆడించడం, సన్నాయి వాయించడం, డోలు వాయించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సన్నాయి వాయించడం. పుణ్యక్షేత్రాల దగ్గర స్థల పురాణాలను, పవిత్ర కథలను చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులు చేసే కళారూపం ఏది? ఒగ్గు కథ, కురవంజి కథ, బుర్ర కథ, జముకుల కథ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కురవంజి కథ. వేటి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం డూడు బసవన్న పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం? నాటక రంగం గురించి, జానపద కళల గురించి, వీధి నాటకాల గురించి, రచయితల జీవితాల గురించి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జానపద కళల గురించి. రావూరి వారి అత్యున్నత రచన అయిన పాకుడురాళ్లలో ఏ అంశం గురించి ప్రధానంగా చర్చించారు? రచయితల జీవిత ఆటుపోట్ల గురించి, దేశ నాయకుల జీవితాల గురించి, సినిమా వారి జీవితాల గురించి, నాటక రంగానికి ఆదరణ తగ్గడం గురించి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సినిమా వారి జీవితాల గురించి. గంగిరెద్దుల వారు గంగిరెద్దు ఆటలో వాయించే డోలు యొక్క ప్రత్యేకత కానిది.
సో ఆప్షన్స్ ఇచ్చారు, చదవండి. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫస్ట్ వన్ అనమాట. ఒక చేత్తో డోలు కర్రతో వాయిస్తూ ఇంకో చేత్తో వేళ్ళతో వాయించాలి. ఆటవికుల నుండి పుట్టిన జానపద కళారూపం కురవంజి, గంగిరెద్దులాట, యక్షగానం, తోలుబొమ్మలాట. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కురవంజి. జానపద కళారూపాలు ప్రధానంగా ఏ సంస్కృతి ఆధారంగా విస్తరించాయి? ఆర్య సంస్కృతి, జైన, ద్రవిడ, బౌద్ధ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ వన్, ద్రవిడ సంస్కృతి. కురవంజి అనే కళారూపం కాలానుగుణంగా ఏ రకంగా రూపాంతరం చెందింది? గంగిరెద్దులాట, ఎరుక చెప్పే సోది, కాటి కాపలం వాళ్ళగా, చిలక జోష్యంగా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎరుక చెప్పే సోదిగా. భలే గురి అంటూ రాజును పొగిడింది ఎవరు? మంత్రి, సైన్యాధికారి, యువరాణి, మహారాణి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సైన్యాధికారి. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. విక్రమసేనుడు విదర్భ అనే రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. విక్రమసేనుడికి వేట అంటే ఇష్టం. విక్రమసేనుడు ఒకరోజు రాజ్యానికి దక్షిణ దిక్కున ఉన్న అడవికి వేటకు వెళ్ళాడు. విక్రమసేనుడు పాటు మంత్రి కూడా అడవికి వేటకు వెళ్ళారు. సరికాని వాక్యాన్ని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, దక్షిణ దిక్కున ఉన్న అడవికి వేటకు వెళ్ళాడు అనేది సరికాదు. మహారాజు యొక్క చాతుర్యం అని ఏ అంశాన్ని మంత్రి వివరించాడు? సో ఆప్షన్స్ చదవండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ వన్, లేడి పిల్లని పారిపోమ్మని బాణం వేయడం. బిక్క చచ్చిపోవడం అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? చనిపోవడం, చనిపోయే ముందర పరిస్థితి, విపరీతంగా భయపడడం, చనిపోవడానికి సిద్ధపడడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విపరీతంగా భయపడడం. సో ఇవి మనకి 11వ లెసన్లో ఉన్న దాదాపు 25 బిట్స్ని మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ లాస్ట్ లెసన్ మనకి ఎంత మంచి వారం అనే లెసను. సో ఇందులో బిట్స్ కనుక చూసుకుంటే వెన్నెలకంటి రాఘవయ్య గారు ఏ రకంగా ప్రసిద్ధి చెందారు? ఒంగోలు గాంధీ, నెల్లూరు గాంధీ, కర్నూలు గాంధీ, రాయలసీమ గాంధీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెల్లూరు గాంధీ. ఈ క్రింది వాణిలో వెన్నెలకంటి వారి రచన కానిది? నాగులు, చెంచులు, యానాదులు, ఎరుకలు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఎరుకలు. యానాదిని కవి ఎవరిగా భావించవచ్చని తెలిపాడు? వైద్యుడు, జ్యోతిష్యుడు, సైనికుడు, వేదాంతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వేదాంతి. యానాదుల ప్రధానమైన దైవం ఎవరు? పశుపతి, వీరభద్రుడు, వెంకటేశ్వరుడు, కాట్రాయుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెంకటేశ్వరులు. వెన్నెలకంటి రాఘవయ్య గారు ఏ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు? వందే మాతర ఉద్యమం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా, శాసనోల్లంఘన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, సహాయ నిరాకరణ. వెన్నెలకంటి రాఘవయ్య గారిని ప్రభుత్వం ఏ బిరుదుతో సత్కరించింది? పద్మశ్రీ, పద్మభూషణ్, అభ్యుదయ సింహ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, పద్మభూషణ్. కోకొల్లలు అనే జాతీయానికి అర్థం రాయండి. ఎక్కువ మంది, కొండ ప్రాంతాల్లో బ్రతికేవారు, ఒక జాతి ప్రజలు, కొంతమంది. కోకొల్లలు అంటే అర్థం ఎక్కువ మంది అని అర్థం వస్తుంది. కవి యానాదుల జాతికి సంబంధించి చెప్పిన ఉపమానాల్లో సరికానిది గుర్తించండి. పుట్టతేనె తెచ్చాడు, పొలానికి కావలి కాస్తాడు, పిట్టలు కుచ్చులేస్తాడు, కట్టుబట్టలతోనే కాలం గడుపుతాడు అనే వీటన్నింటిలో యానాదులకు సంబంధించి సరికానిది ఏదంటే పొలానికి కావలి కాస్తాడు అనేది
ఏ ఏ రాష్ట్రాల మధ్య యానాదులు తొలిగా నివసించారని కవి తెలిపాడు? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేరళ, ఆంధ్రప్రదేశ్. యానాదులు సంబంధం లేని జానపద కళారూపాన్ని గుర్తించండి. గొబ్బిపాటలు, జ్యోతిష్యం, భాగవతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్యోతిష్యం. యానాదుల రూపం గురించి కవి వర్ణించిన విషయాల్లో సరికానిది గుర్తించండి. నిర్మలమైన కండ్లు, విండ్లవలె తీరిన కనుబొమ్మలు, ఎంత చమురు రాసినా ఎదుగ నల్లని ఎరుకల ఉంగరాలు, లావైన పెదవులు. సరికానిది అడిగాడు. లావైన పెదవులు. పల్లపు ప్రాంతాల యానాదుల ప్రత్యేకత ఏంటని కవి తెలిపాడు? జంతువుల జాడను గుర్తిస్తారు, మనుషుల జాడను కష్టంగా గుర్తిస్తారు, వేటలో యానాదులు హెచ్చుగా ఉపయోగించుకుంటారు, సూక్ష్మబుద్ధి కలవారు. ప్రత్యేకత ఏంటి అంటే మనుషుల జాడను గుర్తిస్తారు. నెక్స్ట్, యానాదులు ఇంటి నిర్మాణానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఇంటి వాకిలికి కుడి పక్కన గుంట పొయ్యి ఉంటుంది. ఇంటిని తాటాకులతో నేల నుండి పై వరకు నారతో కుట్టేస్తారు. వాకిలి ముందు పక్క జాజి చెక్కల పెట్టి ఉంటుంది. చూర్లో దోపిక ఉంటుంది. సరికానిది అడిగాడు. సో వాకిలి ముందు పక్క జాజి చెక్కల పెట్టి ఉంటుంది అనేది సరికాని అంశం. పరుగెత్తు పాలు తాగే కంటే నిల్చొని నీళ్లు తాగడమే మేలు. ఇది ఏ రకమైన సాహితీ ప్రక్రియకు చెందింది? జాతీయం, సొంత వాక్యం, సందర్భ సహిత వాక్యం, సామెత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామెత. యానాదుల ఆహార సుగుణాలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. మాంసాహారంతో పాటు ఆకుకూరలు తింటారు, మద్యపానం సేవిస్తారు, మొగమాటము, ఉగ్గుపాలతో అలవాటైన గుణము, అమాయకత్వం, మర్యాద, ఆదరము ఇవన్నీ ప్రస్ఫుటంగా ఉంటాయి. సరికానిది అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మద్యపానం సేవిస్తారు అనేది కరెక్ట్ కాదు. ఏకభక్తులు అనగా ఒక దేవుడిని ఆరాధించేవారు, ఒక పూట మాత్రమే ఆహారం తినేవారు, ఒకే వృత్తిని నమ్ముకుని జీవించేవారు, ఒకే భార్యకు కట్టుబడి ఉండేవారు. ఏకభక్తులు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక పూట మాత్రమే ఆహారం తినేవారు. ఇక్కడ దెందెము అనే పదానికి సమానమైన అర్థం గుర్తించండి అన్నాడు. అందము, అద్దము, యుద్ధము, హృదయము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హృదయము అనేది అవుతుంది. సో ఇవి మనకి సెకండ్ పార్ట్లో మనం డిస్కస్ చేసుకున్న 6th క్లాస్ తెలుగుకి సంబంధించి 7th నుంచి 12th లెసన్స్లో ఉన్న బిట్స్ అయితే మనం డిస్కస్ చేసాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.